మండే రోజు స్కూల్కి ఎందుకు రాలేదురా? మండే రోజు మా నాన్నకి యాక్సిడెంట్ అయింది సార్. మరి ట్యూస్డే రోజు ఎందుకు రాలేదు? ట్యూస్డే రోజు మా అమ్మకి ఫుల్ ఫీవర్ వచ్చింది సార్. సరే వెళ్ళు. రాగో, అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో. సొంత మా అమ్మ నాన్నలాగా చూసుకుంటాను సార్. రేయ్, ఎక్కడ నెతకలరా నిన్ను? ఇదిగో మీ అమ్మ చికెన్ కర్రీ చేసి పంపించింది, బా తిను. సార్, మీకు మండే రోజు పెద్ద యాక్సిడెంట్ అని చెప్పాడు, అప్పుడే క్యూర్ అయిపోయిందా? సార్, నాకు గానీ యాక్సిడెంట్ అవుతే చికెన్ కర్రీ చేయడానికి వాడిన చికెన్ తేయడానికి ఎవరు వెళ్తారు? మళ్ళీ వీడు చికెన్ కర్రీ తినడానికి చికెన్ కర్రీ బాక్స్ ఉన్నది ఎవరు తీసుకొస్తారు? నేనే కదా. మరి ట్యూస్డే రోజు వాళ్ళ అమ్మకి అంటే మీ భార్యకి ఫుల్ ఫీవర్ వచ్చిందని చెప్పాడు. సార్, మా వైఫ్ గారి ఫీవర్ వచ్చింది అనుకో, నేను తెచ్చిన చికెన్ ఎలా కడుగుతుంది? నేను తెచ్చిన చికెన్ ఎలా వండుతుంది? నేను తెచ్చిన చికెన్ కర్రీ చేశాక ఎలా బాక్స్ కడుతుంది? రే, అసలు నువ్వు మండే ట్యూస్డే ఎందుకు స్కూల్కి రాలేదు చెప్పరా? అంటే మండే రోజు స్పిరిట్ మూవీకి, ట్యూస్డే రోజు వారణాసి మూవీకి వెళ్ళాను సార్, అందుకే రాలేకపోయాను. అంటే నాకే అబద్ధాలు చెప్తావరా నిన్ను? రేయ్, అందుకేనారా మండే ట్యూస్డే చికెన్ కర్రీ చేసిన ఇంట్లో తినలేదు నిన్ను? రేయ్, మనిషిలో పుట్టినందుకు కొంచెం నీతిగా నిజాయితీగా ఉండరా, బాగుపడతావు. అద్ది అలా చెప్పండి సార్. ఇంత ప్రేమగా చికెన్ కర్రీ చేసి తీసుకొస్తే నా పరువంతా తీశాడు. ఆపండి సార్ మీరు మీ చికెన్ కర్రీ గోలా. నువ్వు క్లాస్కి వెళ్ళరా. సార్, మీరు అసలు అబ్బాయిని ఎలా పెంచుతున్నారు సార్? మంచిగా చికెన్ కర్రీ పెట్టి బలంగా పెంచుతున్నాం సార్. సార్, అది కాదు సార్ నేను చెప్పేది. అబ్బాయిని మంచిగా నీతిగా నిజాయితీగా డిసిప్లిన్ గా పెంచాలి సార్. ఓకే సార్, చికెన్ కర్రీ తిని మంచిగా పెంచుతాను. రేయ్, ఏంట్రా అది? నేను ఒక మెషిన్ కనిపెట్టాను మామా. ఏం మిషన్? ట్రూత్ వామిటర్ మెషిన్. వామిటింగా అంటే ఏంటి? ఇప్పుడు ఆ మిషన్ ఆన్ చేస్తే కక్కుతామా? ఏ కాదురా, ఈ మెషిన్ ని ఎవరి వైపు అయితే చూపించి ఆన్ చేస్తామో వాళ్ళు ఇంకా నిజాయితీగా మారిపోతారు, నిజాలే కక్కుతారు. అందుకే ట్రూత్ వామిటర్ మెషిన్. నిజాలే మాట్లాడతారా? అంటే ఆయన మీద రేయ్, ఆ మిషన్ తో పనుందిరా. ఈ మిషన్ ఆ మ్యాక్స్ సార్ మీద యూజ్ చేసి వాడు ఎంత నీతికున్నాడో నిజాయితీకున్నాడో చెక్ చేద్దాం రా. పదరా. ఏంటిది? రోజు కరెక్షన్లు టీచింగ్లు చిరాకు దొబ్బుతుంది. సార్, ఏంటి రోజు చూడగానే నన్ను పొగొడతారు కదా, ఈ రోజు ఏంటి పొగడలేదు? అసలు మీలో ఏముందని పొగడాలి మేడం? కొబ్బరి పీచు లాంటి ఆ జుట్టు, ఆ మూతికేమో ఇంత లిప్స్టిక్ వేస్తావు, ఆ చేతులేమో బుక్కులు. మరేంటి సార్ పొగడట్లేదు? ఏదో గతి లేక పొగుడుతున్నాను కానీ మీరా? ఐ హేట్ యు. దీన్ని చూడడం ఎక్కువ అంటే మళ్ళీ పొగడాలంట. సార్, ఈరోజు నైట్ మీ ప్లానింగ్స్ ఏంటి? ఏం లేదు సార్, తిని పడుకోవడమే. తిని పడుకుంటే ఏమొస్తుంది సార్? ఈరోజు నైట్ ఒక పెగ్గేద్దాం. సార్, మీరు మనిషా, మృగమా, అడ్డగాడిదా, ఎలుగుబంటివా? ఎప్పుడు చూసినా తాగుడు తాగుడు. నాకు శాలరీ వచ్చినా తాగడమే, మీకు శాలరీ వచ్చినా తాగడమే, ప్రిన్సిపల్ తిట్టినా తాగడమే, ఇంగ్లీష్ టీచర్ మాట్లాడకపోయినా తాగడమే, ఇంకా పని చేసినా తాగుడు, తిన్నా తాగుడు, పిత్తినా తాగుడు. ఇంకెందుకు సార్ మీరు బ్రతికి? మీరు ఒక పని చేయండి, ఒక డ్రమ్ తీసుకొని అందులో మందేసి దాంట్లో దూకి సావండి. సార్, ఏంటి సార్, నేను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయలేదు, నా రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. ఈరోజు యాక్సెప్ట్ చేస్తాలే అమ్మా, మీరు వెళ్ళి చదువుకోండి. లేదు సార్, మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలి, నేను కూడా చేస్తేనే అన్నం తింటాను. వీళ్ళకి ఇలా కాదు. పోయిన మ్యాథ్స్ ఎగ్జామ్ లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? 100కి 40 సార్. మరి నీకు? 100కి 37 సార్. అంటే జస్ట్ పాస్ అయ్యారన్నమాట. మళ్ళీ మీరు నా దగ్గరకు వచ్చి
ఏంటి సార్ ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదు? స్కూల్ కి చదవడానికి వచ్చారా, ఇన్స్టాగ్రామ్ యూస్ చేయడానికి వచ్చారా? నెక్స్ట్ ఎగ్జామ్ లో కానీ మార్క్స్ సరిగ్గా రాలేదు అనుకోండి, నేను ఫాలో రిక్వెస్ట్ పెడతా మీ పేరెంట్స్ కి. మూసుకొని చదువుకోండి. సార్ మనతో సరదాగానే ఉంటాడు కదే, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అదేనే నాకు అర్థం కావట్లేదు. హే, నీకు నేను ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్ పెట్టాను కదా, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? రే వాళ్ళ మ్యాథ్స్ ఎగ్జామ్ లో టాపర్స్ కదరా, యాక్సెప్ట్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? సార్ ఇక్కడేం చేస్తున్నారు? ఎల్లుండి మన స్కూల్ పిల్లలకి రన్నింగ్ కాంపిటీషన్ ఉంది కదా సార్, వాళ్ళకి ప్రాక్టీస్ చేయడానికి నేను వార్మప్ చేస్తున్నాను. ఓ, అంటే మన పిల్లలు విన్నవర్ అన్నమాట. ఏమన్నారు? అయితే మన పిల్లలు విన్నవర్ అన్నమాట అన్నాను. సార్ నేను నేర్పిస్తే ఎందుకు విన్నవాడు సార్? మీరు నేర్పిస్తున్నారు కాబట్టి విన్నవర్ సార్. సార్ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీకు నా విన్నింగ్ ట్రాక్ రికార్డ్ గురించి తెలియదు అనుకుంటా. విన్నింగ్ ట్రాక్ రికార్డా? సార్ మీరు 10 ఏళ్ల నుంచి స్కూల్లో పిల్లలకి గేమ్స్ నేర్పిస్తున్నారు కదా, 10 ఏళ్ల నుంచి మన స్కూల్ కి ఎన్ని కప్స్ తీసుకొచ్చారు సార్? ఒకటి కూడా లేదు. అద్ది మళ్ళీ మీరు పిల్లలకి రన్నింగ్ నేర్పిస్తారు, మన వాళ్ళు విన్ అయిపోతారు. కర్మ. సార్ నన్ను చాలా అవమానిస్తున్నారు సార్, చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నా సార్, ఈసారి వచ్చే రన్నింగ్ కాంపిటీషన్ లో మన స్కూల్ గెలుస్తుంది, మన స్కూల్ కే కప్పు వస్తుంది. ఈసారి కప్పు మన స్కూల్. దానికి మీకు రన్నింగ్ రావాలి కదా సార్. ఏంటి సార్ మీకేదో రన్నింగ్ గురించి తెలిసినట్టు మాట్లాడుతున్నారు? సార్ ఇంతకాలం చెప్తే బాగోదు అనుకున్నాను, నిజం చెప్పాలంటే మీకన్నా నేనే ఫాస్ట్ గురుకుతాను. ఏంటి నాకన్నా ఫాస్ట్ గా రన్నింగ్ చేస్తారా? సరే సార్, మనమిద్దరం గ్రౌండ్ లో రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఒకవేళ నేను ఓడిపోయాను అనుకోండి, ఈ స్కూల్ నుండి వెళ్ళిపోతా. అదే మీరు గాని ఓడిపోయారు అనుకోండి, మీరు నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? ఏంటి సార్ భయపడుతున్నారా? భయపడడం కాదు సార్, ఒకవేళ మీరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతే మీకు ఇంకొక జాబ్ దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. సార్ భయపడుతున్నారా? సార్ నాకు ఈ కాంపిటీషన్ ఓకే సార్, ఒకవేళ మీకు కూడా ఓకే అయితే మీరు ఓడిపోతే నాకు 1,00,000 రూపాయలు ఇస్తారని పేపర్ మీద రాసి సంతకం పెట్టి తెచ్చి నా చేతిలో పెట్టండి. రాస్తాను, చూసుకుందాం. పదండి. సార్కి ఏమైందిరా? రే మిషన్ ఇరిగిపోయిందిరా. మరి ఇప్పుడు ఎలాగా? అరే సార్కి ఏం గుర్తుండదురా, ఇప్పటిదాకా ఏమైంది అది మొత్తంగా మర్చిపోయింటాడు. ఇక్కడ సార్ సార్ నేను కాంపిటీషన్ విన్ అయిపోయాను సార్, నా లక్ష్యం ఇవ్వండి. ఇవ్వండి 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 ఇవ్వండి. ఏం కాంపిటీషన్, ఏం లక్ష్యం? అదేంటి సార్ మనం ఇద్దరం రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నాం కదా. మన ఇద్దరం రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నామా? అవును సార్, నేను గెలిస్తే నాకు లక్షిస్తా అన్నారు కదా. నేను లక్షిస్తా అన్నానా? ఆపండి సార్ మీ జోకులు. జోక్సా? ఇదిగోండి మీరు మీరు ఇస్తారని ప్రూఫ్. మ్యాథ్స్ సార్ అనే నేను పీటీ సార్ తో రన్నింగ్ కాంపిటీషన్ ఓడిపోతే అంతకన్నా శుద్ధితో 1,00,000 రూపాయలు ఇస్తా. సార్ దీని గురించి నాకేం తెలియదు సార్, మీరేదో నన్ను మోసం చేస్తున్నారు. మోసమా? నేను మోసం చేస్తున్నానా? సార్ మీరు కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు లేకపోతే నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను సార్. ఇస్తావా ఇచ్చేలా? ఇస్తాను. ఫాస్ట్ గా ఇయ్యండి సార్, దీంతో నా అప్పులన్నీ తీర్చేసుకుంటా. అసలు ఏమంటారు నాకు? సార్ 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 మీకేం జరిగిందో మొత్తం నాకు తెలుసు సార్. రే అసలు ఏమైందిరా, ఏం జరుగుతుందిరా? సార్ అసలు ఏం జరిగిందంటే,
చేసింది వాళ్ళే సార్. ఇంత పని చేస్తారా మిమ్మల్ని? సార్, 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 సార్. రే ఒకసారి ఇక్కడికి రారా. నిజం చెప్పినందుకు నాకు కూడా డబ్బులు ఇస్తారేమో. చెప్పండి సార్. అరే ఇదంతా జరుగుతున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు చెప్దాం అనుకున్నా ఓకే. ఆ చెప్పేదేదో పీటీ సార్కి డబ్బులు ఇచ్చే ముందు చెప్పొచ్చు కదరా, నీకు డబ్బులైనా మిగిలేవి. అంటే సార్ ఆ పీటీ సార్ మా నాన్నే సార్. మీరు డబ్బులు ఇస్తే మా నాన్న అప్పులన్నీ తీరిపోతాయని చెప్పలేదు. సార్ నా కొడుకునే పైకి పంపిస్తారా? నేను మిమ్మల్ని కూడా పైకి పంపిస్తాను సార్. మిమ్మల్ని నా కొడుకేడి సార్? ఈరోజు నా కొడుకు పొద్దున చికెన్ కర్రీ ఇవ్వడం మర్చిపోయాను సార్. వాడు ఏం తిన్నాడో ఏంటో. వాడు ఎక్కడున్నాడు సార్? సార్ మీ కొడుకుని మ్యాథ్స్ సార్ పైకి పంపించాడు సార్. మీరేం వరి అవ్వకండి, ఆ సార్ని నేను పైకి పంపించేసా. నా కొడుకుని పైకి పంపించిన సార్ని నువ్వు పైకి పంపిస్తే నా రివెంజ్ ఎవరి మీద తీర్చుకోవాలి? ఆ సార్ని పంపించి నువ్వే కాబట్టి నీ మీద తీర్చుకుంటాను. ఇంకా ఈ చికెన్ కర్రీ ఏం చేయాలి? నేను కూడా పైకి వెళ్ళి చికెన్ కర్రీ మా కొడుకు ఇస్తాను. ఇదిగో నా చికెన్ కర్రీ.